హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే పెళ్ళికొడుకు వాళ్ళు కార్ అయితే పంపించారండి. సో ఈలోగా వచ్చేదానికి పక్కన ఆంటీకి ఏంటంటే, మా పక్కింటి ఆంటీకి నాగవి తండ్రి అయితే అమ్మ వచ్చిందనమాట. సో ఆమె అక్కడ వాక్ చెప్తా ఉంది. ఈలోగా ఏంటంటే పసుపు నీరు జల్లండి అంటే పసుపు నీరు జల్లాము. ఈలోగా ఏంటంటే ప్రధానం పెట్టి తీసుకొచ్చి మంచం మీద తాంబూలం తీసి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిన పువ్వులు, అరటిపళ్ళు, ఆకు, ఒక్క ఈ ప్రధానం పెట్టి తీసుకెళ్ళి పూజ చేసిన గదిలో దేవుడు ఎదురుగా పెడతారనమాట. సో ఈలోగా ఏంటంటే మేము తాంబూలం చెప్పడానికని బొట్టు చెప్పడానికైతే వెళ్ళాము. ఈలోగా ఈ అమ్మాయిని అయితే పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దగ్గరగా మాకు 4 to 5 hours అయితే టైం పడుతుందన్నమాట. అందుకని మేము ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా చేసుకొని వెళ్దామని చెప్పి ముందైతే పెళ్లి కూతురిని చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళు పెళ్లి కూతురిని చేస్తూనే ఉన్నారు. అక్కడ పక్కన ఆమెకి నాగవి తండ్రి వచ్చారని చెప్పాను కదా, అక్కడ వాక్ చెప్తా ఉన్నారనమాట. పసుపు నీళ్ళు జల్లండి అని అంటూ ఉన్నామే. పసుపు నీళ్ళు జల్లుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఉన్న వాళ్ళందరి వరకన్నా ముందు కానిద్దామని చెప్పి అమ్మాయికి అయితే పసుపు పెట్టి నలుగు పెట్టేశారు. తాంబూలం ఇచ్చి పెళ్లి కూతురిని అయితే చేసేస్తున్నారనమాట. ఈలోగా అమ్మాయి స్నానానికి కూడా ఇంకా అయిపోయిన తర్వాత స్నానానికి కూడా వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడ పూజ చూసారుగా, ప్రధానం పెట్టి ఇక్కడ పెట్టారు. పెద్దలకు కూడా దండం పెట్టుకొని పెద్దలకు కూడా బట్టలు పెట్టారు. ఇంకా ఈ అమ్మాయిని అయితే ఇంకా రెడీ చేసి తీసుకొచ్చి ప్రధానం పెట్టి దగ్గర కూర్చోబెడతారనమాట. ఇక్కడ ప్రధానం పెట్టి దగ్గర కూర్చోబెట్టి ముత్తైదులు అందరూ వచ్చేదాకా ఎదురు చూస్తారు. ఎందుకంటే ముత్తైదులు అందరూ రావాలి. వాళ్ళందరూ ఆ ప్రధానం పంచుకునేటప్పుడు తాంబూలం తీసుకొని వెళ్తారనమాట. సో ఇంకా అమ్మాయిని అయితే రెడీ చేసి అక్కడైతే కూర్చోబెట్టేశాము. ఇంకా బాక్స్ ఓపెన్ చేశారు. ఇంకా మేము ఏమేమి తీసుకొచ్చామో అన్నీ మీరు చూసుకోండి అని అత్తయ్య చెప్తున్నారనమాట. మాకు అత్తయ్య అని ఎందుకంటున్నానంటే అబ్బాయికి పెద్దమ్మ అవుతారనుకుంటా, నేను మీకు అత్తయ్యని అవుతానమ్మా అని చెప్పారు. ఇంకా మేము అత్తయ్య అని పిలుస్తున్నాము. సో ఆ అత్తయ్య అయితే మాతో బాగా కలిసిపోయారు, చక్కగా మాట్లాడారు. ఇక్కడి నుంచి పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళాక కూడా మమ్మల్ని బాగా దగ్గరుండి చక్కగా చూసుకున్నారు. చాలా బాగా మర్యాదగా బాగా చూసుకున్నారు. మా అవసరాలు ఏంటో తెలుసుకున్నారు. చక్కగా మాకు అనుకూలంగా బాగా మాట్లాడి బాగా కలిసిపోయారు. ఎక్కడ ఇసుక్కోకుండా, టైం అయిపోతుందని ఎక్కడ అరవకుండా నెమ్మలంగా శాంతంగా బాగా అర్థం చేసుకొని మమ్మల్ని బాగా బూస్టప్ చేశారు. సో చాలా మంచోళ్ళు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ప్రధానం పెట్టిలో నుంచి అన్నీ బయటికి తీశారనమాట. అమ్మాయి ఎదురే కూర్చోపెట్టి అరటిపళ్ళు గెల అయితే తీసుకొచ్చారు. సో అరటిపళ్ళు ఇంకా వాళ్ళు ఏం తీసుకొచ్చారంటే ఏమేమి తెచ్చామో చూడండి అంటే ఇంకా బెల్లము, పసుపు కొమ్ములు, ఒక్కలు, ఖర్జూరాలు, అద్దము, ఇంకా అమ్మాయి వాడుకునే అదేదో టాయిలెట్ బాక్స్ అంటారు కదా, అంటే మేకప్ బాక్స్ అంటాం కదా, సో ఆ బాక్స్ మొత్తం తెచ్చారనమాట. దాంట్లో ఏంటంటే బొట్టు, కాటిక, లిప్స్టిక్, స్టిక్కర్స్, గాజులు, ఇంకా అమ్మాయికి కావాల్సినవి, ఆడపిల్ల మనం రెడీ అవ్వడానికి ఏమేమి యూస్ చేస్తాము, పొగ డబ్బా, కాటుక ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. ఈలోగా ఏంటంటే అన్నీ తీసి బేషన్లో వేసుకోమన్నారు. ముందుగా అయితే ఒక్కలైతే తీశారనమాట మామయ్య. ఈ మామయ్య మా అత్తయ్య గారికి బావగారు అవుతారు. మా అత్తయ్య వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు అన్నాను కదా, ఒక పెద్ద అక్క అయితే లేరు. రెండో అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట మా అత్తయ్య గారు. ఇంకా సో ఇంకేంటంటే ప్రధానం పంచేటప్పుడు ఇంటి పెద్దలను అందరినీ కూర్చోబెట్టి ఇలా చేస్తారనమాట. ప్రధానం బాక్సు బయలుదేరేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇంటి పెద్దలందరూ కూర్చొని చక్కగా అన్నీ వేపిస్తారనమాట. అవి వాళ్ళ ఇంటి ఆడపిల్లకే చెందుతాయి. ప్లస్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏదో ఒక వస్తువు అనేది తీసుకోవాలి. మళ్ళీ మనం కూడా ఒక వస్తువు కలపాలన్నమాట. సో వాళ్ళు ఏంటంటే జాకెట్ పీసులు 7 పెట్టారంట. మా చిన్నమ్మ వాళ్ళు ఏంటంటే జాకెట్ పీసులే పెట్టారు కదా అని చెప్పి బొదులు వేయాలి కదా అన్నట్టు 2 జాకెట్ ముక్కలు వేసారంట. సో అలా కాదమ్మా, మీరు చీర వేయాలని చెప్పారు. తర్వాత చీర పంపించారు. సో ముందైతే అవన్నీ బేషన్లో అయితే వేసుకుంటున్నారుగా, చూస్తున్నారుగా తాతయ్యలు, మామయ్యలు అందరు కూర్చొని అన్నీ చెక్ చేస్తున్నారు. ఈలోగా అత్తయ్య ఏంటంటే పక్కన అమ్మాయికి చీర పెట్టడానికి ఒళ్ళో
పెళ్లి చీర, పువ్వులు, గాజులు, పసుపు, కుంకం, తాంబూలం అనేది మా అత్తయ్య ఏంటంటే అక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మామయ్య ఏంటంటే ఆకులన్నీ విడివిడిగా తీస్తున్నారనమాట. అమ్మాయి ఏంటంటే ఆకులు, ఒక్కలు, ఖర్జూరాలు అన్నీ కలపాలి. సో ఆకులు చూస్తున్నారా ఎన్ని ఆకులు తీసుకొచ్చారో. మళ్ళీ అవే ఆకుల్ని వచ్చిన ముత్తైదులకి తాంబూలంగా ఇస్తామన్నమాట. ఆ ఆకులు ఏంటంటే అన్నీ అతుక్కుపోయి ఉన్నాయి అన్నమాట, తడిగా ఉన్నాయి. అందుకని అన్నీ విడివిడిగా ఇప్పారుస్తున్నారనమాట. కొన్ని అంటే ఒక 4-5 ఆకులు ఏంటంటే కవర్లో ఉంచి పక్కన పెట్టేస్తున్నారనమాట. ఇక్కడ మామయ్య ఏంటంటే కింద నుంచి పైకి అన్నీ ఒకదానికొకటి విడివిడిగా అన్నీ ఇప్పారుస్తూ ఉన్నారనమాట. మా చెల్లి ఏంటంటే తనకి అంటే పెళ్ళిలో చూసి ఉండిద్ది, కానీ ఎట్లా అయినా అదొక సిగ్గు, బిడియం, భయం ఉంటుంది కదా, దించిన తల ఎత్తట్లేదు. మేము పిలుస్తున్నా ఇంకప్పుడప్పుడు అలా తల ఎత్తుతుంది, అలా తల దించుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు పక్కన. ఈలోగా ముత్తైదులు కూడా అందరూ వస్తున్నారు. ఇంకా పెళ్ళికాడకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా అందరు రెడీ అవుతున్నారు అనమాట. మేమైతే ఆల్రెడీ రెడీ అయిపోయి వచ్చేసాము. నెక్స్ట్ ఏంటంటే పెళ్ళి దగ్గర మళ్ళీ ఇంకా వేరే శారీ కట్టుకోవచ్చు కదా అన్నట్టు నేను ఇంకొకేసారి రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట ఇంటి దగ్గర. అదిగో చూస్తున్నారా పౌడర్ డబ్బా, లిప్స్టిక్, బొట్టు బిళ్ళలు ఇవన్నీ ఇక్కడ మావి చెక్ చేస్తున్నారు. చెల్లికి ఏంటంటే ఆ అత్తయ్య బొట్టు పెట్టి ఇంకా తీసుకొచ్చిన పెళ్లి చీర ఉంది కదా, పెళ్లి చీర ఏంటంటే ఇంకా ఒళ్ళో పెడతారనమాట. సో ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళి షిరిడి వెళ్ళి వచ్చేదానికి బాగా జలుబు చేసిందండి. 4 days నుంచి వీడియోస్ కూడా మీకు రావట్లేదు కదా, సో ఫీవర్గా ఉంది. అందుకని చెప్పి నేను ఎక్కడ వీడియోస్ పోస్ట్ చేయలేదు. సో ఇక్కడైతే తాంబూలం పెట్టేశారా, అమ్మాయిని అయితే లేపుతున్నారండి. ఇంక లేపి వెళ్ళి అమ్మాయికి అయితే పెట్టిన పెళ్లి చీర అయితే కట్టి తీసుకొచ్చారనమాట. చూస్తున్నారా ఆకులు ఎలా లేపుతుందో. ఈ తాంబూలం ఏంటంటే అందరికీ పంచుతారనమాట. ఇక్కడ వచ్చేసి అందరు ఏంటంటే ఇంకా భోజనాలు చేసేస్తున్నారనమాట. మళ్ళీ ఇంకా వెంటనే చెప్పాను కదా వెంటనే బయలుదేరాలని. ఇంకా పెళ్లి కూతురుతో పాటు వాళ్ళ అక్క అయితే వెళ్తుంది. ఆ అక్కను నేను కూడా వెళ్దాం అనుకున్నాం. సో కార్లో అయితే స్పేస్ లేదు. ఇంకా పెళ్లి కూతురికి కూడా భోజనం పెట్టించామండి. తను ఇంకా అప్పటికే ఏడుస్తూ ఉందన్నమాట. తను ఎంత కంట్రోల్ చేద్దామన్నా అవ్వలేదు. ఇంకా తినిన తర్వాత వెంటనే బయలుదేరాలి అనగానే ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. తను ఇంకా ఆ సిచ్యువేషన్ ఎలా వస్తుందో కూడా తెలియదండి. ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసేదే ఈ ప్రాబ్లము. అది ప్రాబ్లం అని చెప్పలేము, కానీ అది తప్పదు. కానీ అసలు ఏడుపు ఎట్లా వస్తుందో కూడా తెలియదండి. ఇంకా వెళ్తున్నాం అనగానే ఇంక ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా అక్క అని చెప్పి పట్టుకొని ఏడవంగానే నాకు కూడా ఏడుపు ఆగలేదండి. పాపం ఏడుస్తూనే బయటకు వస్తుంది అనమాట. సో నేను మీకు ఇప్పుడు చెప్తుంటే కూడా నా కళ్ళంబడి నీళ్ళు తిరిగిపోతున్నాయి. ప్రతి ఆడపిల్ల పెళ్ళి అనగానే పుట్టినింటి వదిలిపెట్టి మెట్టినింటికి వెళ్ళాల్సిందే కదా. అందరూ ఏడుస్తూనే ఉన్నారు. భోజనాలు చేసే వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉన్నారు బయట. ఇక్కడ ఏంటంటే అమ్మాయి మంగళవారం రోజు పుట్టిందంటండి. సో అత్తింటి వాళ్ళు ఏంటంటే కాసు పంపించారు. వాళ్ళ అమ్మకి ఏంటంటే కాసు కట్టి అమ్మాయి బయలుదేరాలంట. సో చిన్నమ్మ గుమ్మానికి అవతల, ఈ అమ్మాయి గుమ్మానికి ఇవతల ఉంది. సో ఆ కాసుకి ఏంటంటే పసుపు తాడు పోగులేసి కాసు గుచ్చి చిన్నమ్మకైతే మెల్లో కట్టిస్తూ ఉన్నారనమాట. ఈలోగా నేనేంటంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాను. భోజనాలు చేస్తూ ఉన్నారు కదా, ఏమేమో వంటలు చేశారు ఏంటా అని చూద్దామని వెళ్ళాను. అందరు తింటూ ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళకి ఏంటంటే పెట్టించుకొస్తున్నారనమాట, అంటే కొంచెం తిరగలేరు కదా. ఇక్కడ ఏమేమి చేశారో మీకు నేను చూపిస్తాను రండి. సో కేసరి, గారెలు, పప్పు పూర్ణం, పప్పు, వంకాయ కూర, పచ్చడి, ఫ్రై, సాంబారు, పులిహోర చేశారు. చాలా అంటే చాలా బాగా టేస్ట్ కుదిరినాయి అనమాట. ఇంక ఇక్కడ అప్పగింతలు కదా, అందరూ ఏడుస్తున్నారండి పిల్ల వెళ్తుందని. తను కూడా ఏడవద్దమ్మా, ఏడవకుండా వెళ్ళాలి, ఏడవద్దు అని చెప్పాం. కానీ మాకు ఒక పక్క నుంచి ఏడుపు వస్తుంది, అటు లోపల నుంచి అత్తయ్య, ఇటు వచ్చేసి చిన్న అత్తయ్య, పెద్ద అత్తయ్య వీళ్ళందరికీ కూడా ఏడుపు వస్తుంది. ఎందుకంటే మా అందరిలో తను చిన్నది, తన పెళ్ళి ఇప్పుడు అవుతుంది, మా అందరినీ చూసింది, కానీ తను కంట్రోల్ చేసుకోవడం కష్టం కదా. ఇంకా మళ్ళీ అంటే ఇక్కడ ఉండి వెళ్తున్నామంటే మనకు కావాల్సినప్పుడల్లా మనం రాలేం కదా. లోపల అత్తయ్య కూడా ఏడుస్తుంది, ఇటు పక్క అత్తయ్య ఏడుస్తుంది, చిన్నమ్మ కూడా ఏడుస్తుంది అనమాట. సో ఒడిబియ్యం ఏంటంటే బరువుగా ఉన్నాయని అత్తయ్య ఏంటంటే పట్టుకున్నారు.
చిన్నమ్మ బాబాయ్ ఏంటంటే ఆ అమ్మాయి చేతిలో తాంబూలం అయితే పెట్టి ఇంకా తీసుకెళ్తున్నారనమాట. ఇక పిన్ని ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది మమ్మీ అని వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయలేకపోతున్నా నేను ఒక పక్క నుంచి. ఏడవ్వాక పిన్ని అని వెనక నుంచి బబ్లు చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ధన్వీను చూస్తూ ఉన్నాడు అనమాట, తనకు అర్థం కావట్లా. పిన్ని కాయ తీసుకో పిన్ని అంటున్నాడు. అరే ఏడుస్తుందిరా దాన్ని కదిలించవాక అంటే ఎందుకు ఏడుస్తుంది, బాబాయ్ దగ్గరికేగా వెళ్తుంది అంటున్నాడు. వాడికి తెలియట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇద్దరుగా అక్షంతలు వేయండి అత్తయ్య అయితే చెప్తుంది వెనక నుంచి. ఇంకా ఇక్కడి నుంచి అమ్మాయిని అయితే తీసుకెళ్ళే టైం అయితే దగ్గరికి వచ్చింది. చుట్టాలు వస్తూ ఉన్నారు, అందరిని పలకరిస్తూ ఉంది ఓ పక్క నుంచి. చిన్నమ్మకి ఏంటంటే ఇంక ఏడుపు ఆగట్లేదనమాట. ఇంకా కట్టలు తెంచుకొని ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఏడవాక, నువ్వు ఏడిస్తే అమ్మాయి కూడా ఏడుస్తుంది అని ఆ అత్తయ్య ఏంటంటే చెప్తూ ఉంది. ఇంకా వాళ్ళ అక్క కూడా ఏడుస్తుంది అనమాట. తిరుమల నువ్వు కూడా ఏడవద్దంటే ఇంకా అప్పటికప్పుడు ఆపారనమాట ఇద్దరు. ఇంకా అమ్మాయిని అయితే నవ్వుతూ తీసుకెళ్ళనని చిన్నమ్మ అయితే ఎదురొచ్చింది. ఇంకా అమ్మాయిని తీసుకొని అయితే ఇంకా బయలుదేరుతున్నారు ఇక్కడ. సో అందరూ ఏడుస్తున్నారు. ఇంకా సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు కూడా. సో వాళ్ళ అమ్మాయి అయితే ఎదురొచ్చి ఇంకా అమ్మాయిని కార్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారనమాట. ఇంకా మేము కూడా భోంచేసేసి ఇక్కడ ఇవన్నీ చక్క పెట్టుకొని మేమందరం కూడా బస్ దగ్గరికి అయితే వెళ్ళాం. బాబాయ్ ఏంటంటే బస్ అనేది అరేంజ్ చేశారనమాట. ఇంకా నేను, బావ, అమ్మమ్మది, అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మలు, తాతయ్యలు, పిల్లలు అందరం బస్ ఎక్కేసాము. అత్తయ్య వాళ్ళు ఏంటంటే ఇక్కడే రెడీ అయిపోయి వచ్చారు, మేము ఇంకెక్కడ మార్చుకోలేంలే అమ్మ అన్నారు. మాకేంటంటే జర్నీ కదా దగ్గర 4 hours to 5 hours అన్నారు. చిరాకులే వస్తుందిలే ఇంకా అక్కడికి వెళ్ళాక మార్చుకుందాంలే అని మేము ఏంటంటే బట్టలు అనేది బ్యాగ్ తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా అందరూ అయితే బస్సులో కూర్చుంటున్నారండి. ఇంకా అప్పటికే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇంకా వీళ్ళిద్దరు ఏంటంటే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారనమాట, ఇంటి ఎదురు. ఈ అమ్మాయి ఇక్కడ కూడా వీడియో తీస్తుంది అని అంటున్నారు ఆంటీ. సో ఇక్కడ ఏంటంటే అందరం బస్ ఎక్కేసి కూర్చున్నాం, సరదాగా పాటలు పెట్టారు, పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. మా బాబాయ్ కూడా ఇట్లా సాంగ్స్కి మూమెంట్ ఇస్తూ ఉన్నారన్నమాట. అందరూ ఎక్కారా లేదా అని చెక్ చేస్తూ ఉన్నారు. సో అత్తయ్య, నేను, అమ్మ, మేము ముగ్గురం, పిల్లలు, బావ ఏంటంటే అక్కడికి వెళ్ళాక చేంజ్ చేసుకున్నాం అనమాట. సో లేట్ అయిపోయిందండి. మేము వెళ్ళేదలకే కాళ్ళ గోళ్ళు అన్నీ అయిపోయినాయి అనమాట. సో మేము వెళ్ళేదలకి పెళ్లి కూతుర్ని ఏంటంటే బాస్కెం కట్టి రెడీ చేస్తున్నారు. భలే టయానికి వచ్చాను నేను అనుకున్నాను. సో ఇటు తిరిగింది. పెళ్లి చీర అయితే చాలా బాగుంది. ఇక్కడ అంతా అయిపోయిందనమాట. ఇంకొక పారాణి పెడితే అయిపోతుంది అన్నారు. సో తను ఏమవుతారో మాకు తెలియదండి, బాస్కం కట్టిన అక్క. సో అక్క అంటున్నాను. సో పిల్లనైతే బాగా చూసుకుంది, బాగా రెడీ చేసిందంట. సో తను బాగా చూసుకుంది అక్క నన్ను అని చెప్పింది. భోజనాలు అయితే ఇక్కడ కూడా చాలా బాగున్నాయండి. వెజిటేబుల్ రైసు, కుర్మా, చక్కెర పొంగలి, అప్పడం, సాంబారు, పప్పు చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే పలావ్ అయితే అసలు అదిరిపోయిందండి. తింటుంటే ఉత్త రైసే తినబుద్ధి వేసిందనమాట. సో భోజనం అయితే చాలా బాగుందండి. అందరం అయితే ఇంకా అమ్మాయిని పెళ్లి కూతురిని చేశారు కదా, పీటల మీద తీసుకెళ్ళడానికి టైం ఉందని చెప్పి మేము అయితే భోజనానికి వచ్చాం. మేము తిని వెళ్ళేతలకి ఇంకా అమ్మాయిని అయితే పీటల మీద కూర్చోబెట్టేశారు. పక్కన ఏంటంటే వాళ్ళ అక్క కూర్చొని ఉన్నారు. ఇంకా అంటే మా చెల్లెందంటే అక్క నువ్వు రా అక్క అంటుంది, కానీ నాకు చెప్పాను కదా కొంచెం అప్పటికే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. 5 hours జర్నీ చేశాం కదా. ఇంక ఇక్కడ వచ్చేసి జీలకర్ర బెల్లం అయితే పెట్టుకున్నారనమాట. ముత్తైదులు అందరు పైకి వెళ్ళి అక్షంతలు అనేది వేస్తూ ఉన్నారు. నేను కూడా పైకి వెళ్ళానండి అప్పుడు. సో అక్కడ ఎల్లో సారీ ఉంది కదా, ఆమె మా వదిన వాళ్ళ పిన్ని అనమాట. సో ఈ మ్యారేజ్ ఫిక్స్ చేసింది ఆ పిన్నియే. సో అదిగోండి నేను కూడా ఎల్లో పట్టు చీర అయితే కట్టుకొని నేను కూడా అక్కడే కాసేపు అయితే ఉన్నాను. తెర తీసేదాకైతే అక్కడ ఉన్నానండి. తర్వాత నేను దిగేసి వచ్చేసానమాట. ఆ స్టేజ్ మీద ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ ఇటు సైడ్ ఉన్నారనమాట. సో అటు జరగండి అంటున్నారు. ఇటు సైడ్ ఏమో పంతులు గారు, పెళ్ళికొడుకు వాళ్ళ అక్క, అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారనమాట. సో ఈ అమ్మాయి పక్కన ఒకళ్ళు ఉంటే సరిపోతుందిలే, నువ్వు ఉండు అమ్మాయి అని చెప్పి అత్తయ్య కూడా దిగేసింది. ఇంకా నేను కూడా దిగేస్తానని వచ్చేసానమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏంటంటే బట్టలు పెట్టాలి కదా, తలంబరాల చీరలు అని అబ్బాయికి ఏమో తలంబరాల బట్టలు పెట్టడానికి చిన్నమ్మ బాబాయ్ అయితే స్టేజ్ ఎక్కి పైకి అయితే వెళ్ళారు.
ఇంక ఇక్కడికి వచ్చేసి ఈ వీడియో అయితే నేను షూట్ చేయలేదండి, భోజనాల వరకే కదా, ఇంకా అక్కడితో స్టాప్ చేశాను. మా బాబు అయితే ఈ వీడియో షూట్ చేశాడనమాట, పెద్ద బాబు. సో ఇక్కడ చూస్తున్నారుగా పంతులు గారు కాలు కడిగించారు. ఇంక ఇక్కడ వచ్చేసి తాలిబొట్టు తాడైతే కట్టేస్తున్నాడు అబ్బాయి. ఇంక ఇక్కడ ఏంటంటే తాళి కట్టేటప్పుడు తల్లిని ఎదురు ఉండొద్దని చెప్తారు, పక్కకి వెళ్ళమంటారు. ఎందుకో అది నాకు తెలియదు అనమాట. సో తాళి కట్టిన తర్వాత వాళ్ళ అమ్మని ఇటు రమ్మంటారనమాట. సో అప్పుడు ఇంకా అక్షంతలు వేస్తారు. సో పెళ్ళైతే అయిపోయిందండి, అంతా మంచిగా జరిగింది. వీళ్ళ కాపురం కూడా చల్లగా ఉండాలి, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ ఆశీర్వదించండి, మా చెల్లి కాపురం బాగుండాలి అని. సో ఇదేనండి వ్లాగ్. ఈ పెళ్ళి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు మా చెల్లిని, మా మరిదిని అయితే ఆశీర్వదించండి, చల్లగా ఉండాలి, పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.